కూటమి పార్టీలు తమ కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవడం ముఖ్యం. క్రమంగా అసంతృప్తి పెరుగుతోంది. ఇప్పుడు ఏదైతే టీవీ రామారావు రైట్ చేసినటువంటి పాయింట్, అసలు మనల్ని పట్టించుకోవట్లేదు అంటూ ఏకంగా చంద్రబాబు గారిని ఉద్దేశించి రాస్తే అందుకు గాను ఆయన్ని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటి మనకి ఈ పరిస్థితి అంటూ. వాళ్ళు ఒక వీడియోను కూడా ఇది కూడా చూపెడుతున్నారు, ఎవరెవరికి అక్కడ పోస్టులు వచ్చినాయి, జనసేన పరిస్థితి ఏంటి అన్నటువంటి. తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాలా చోట్ల అసలు ఏం పట్టించుకోవట్లేదు తమని. అప్పుడు 33% వస్తాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కనీసం 10%, 15% రావడం కూడా వర్కౌట్ కావట్లేదు. సరే 5% అని బీజేపీకి చెప్పి వాళ్ళకి 2% కూడా రావట్లేదు. మొన్నే విష్ణుకుమార్ రాజు మాట్లాడింది కూడా చూసాం. అయితే తెలుగుదేశం వాళ్ళలో ఇంకా అసంతృప్తి. మేము 5 ఏళ్లలో నానా తిప్పలు పడ్డాము, డబ్బులు పోగొట్టుకున్నాము, కష్టాలు పడ్డాము, ఇప్పుడే పవర్లోకి వచ్చాం, ఈ టైంలో మాకు న్యాయం జరగట్లేదు, మాకందరికీ పదవులు రావట్లేదు అని వాళ్ళకి. ఇప్పటికీ వాస్తవంగా అయితే రూల్స్ని పక్కన పెట్టేసి కాంట్రాక్ట్, లోకల్ పనుల కాంట్రాక్ట్ అంతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకే ఇస్తున్నారు. లోకల్ పనులన్నీ మ్యాక్సిమం పెద్ద పెద్ద కాంట్రాక్ట్ తప్ప మిగతాయని. రెండో పక్కన పదవుల పరంగా తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారు, కానీ అసంతృప్తి ఉంది. జనసేన వాళ్ళకి ఆశించిన పదవులు దక్కట్లేదని అసంతృప్తి ఉంది. ఎందుకంటే వాళ్ళు అసలు ఫ్రమ్ ద బిగినింగ్ 2014 నుంచి ఇప్పటిదాకా ఆశపడుతూనే ఉన్నారు, వాళ్ళకేం రాలే, ఇప్పుడే పవర్లోకి వచ్చింది. కాబట్టి 14 నుంచి అంటే ఇప్పటికి వచ్చేటప్పటికి 11 ఏళ్ళు అయిపోయాయి. కాబట్టి వాళ్ళ ఆశ వాళ్ళకు ఉంటుంది. బీజేపీ వాళ్ళు చాలా రోజుల తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మా పరిస్థితి ఏంటి అన్నటువంటి ఫీలింగ్ ఉంది. ముగ్గురికి అసంతృప్తి ఉంది. ఇది తీరాలి అంటే ఇప్పటికైనా ఒక సమన్వయంతో కూడా, ఎందుకంటే కూటమి చెడిపోవాలని నేను కోరుకోను. ప్రభుత్వం 5 ఏళ్ళు పనిచేయాలి, పర్ఫెక్ట్గా పనిచేయాలి. ప్రజలు ఇచ్చింది కూటమికి, అంత భారీ మెజారిటీ ఇచ్చారంటే అంత ఆశ పెట్టుకున్నారు. కాబట్టి ముగ్గురు కూడా కూర్చుని నియోజకవర్గ స్థాయిలో, జిల్లాల స్థాయిలో, రీజనల్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీలు సమావేశమై ఎవరి లిస్టులు వాళ్ళు తీసుకుని దానికి అనుగుణంగా మాట్లాడుకుని ఒకచోట తీసుకుందాం, ఒకచోట వదులుకుందాం. అట్లాగా ఇక్కడ వదులుకున్నటువంటి వాళ్ళకి ఇంకొక చోట అకామిడేట్ చేయడం, ఈ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. కూటమిలో ఇప్పుడు ప్రారంభమైనటువంటి ఈ అసంతృప్తిని త్వరగా చల్లార్చుకుంటే మంచిది. లేదు మాకేం పట్టదు అని వదిలేస్తే చిలికి చిలికి గాలివాన అవుతుంది. అవి తర్వాతన కూటమికి ఎదుగుదలకి ఎఫెక్ట్ అవుతుంది, భవిష్యత్తుకు ప్రమాదం అవుతుంది. ముగ్గురు నాయకులు, అటు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు మాధవ్ గారు కానీ జాగ్రత్తగా కూర్చుని ఆలోచించాలి. మనం దైనందిన కార్యక్రమాలు 100 ఉండొచ్చు, మాకు ఈ పనుల్లో బిజీగా ఉన్నాం, ఈ మాటలు చెప్పుకోవద్దు. అంతా అయిన తర్వాత అప్పుడు మీరు ఇప్పుడు బిజీగా ఉండే ఉపయోగమే ఉంటుంది. ముందు మూలాలను సరి చేసుకోండి.